మండే మార్నింగ్ వ్లాగ్ ఇది. లేచిన వెంటనే వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. షన్ను లేచాడంటే వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వని చెప్పి త్వరగా చేసుకుంటున్నాను. ఇంకా విషయానికొస్తే రామ్ చరణ్ కూతురికి తిండే పెట్టడంట. ఏంటబ్బా అలా అనేసింది, ఆయన ఏమన్నా చెప్పారా ఏంటి అనుకుంటున్నారా? ఆయన ఒక షోలో చాలా సన్నగా ఉంటుంది, ఫుడ్ సరిగ్గా తినదు అని చెప్పారు. అదే మన విలేజెస్లో అయితే పిల్లవాడికి అసలు ఫుడ్ పెడుతున్నావా, ఫుడ్ పెడితే అంత సన్నగా ఎందుకుంటాడు అని అంటూ ఉంటారు. అలా అనేస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా! యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లలు లావుగా ఉండడం, సన్నంగా ఉండడం అనేది తల్లిదండ్రుల జీన్స్ బట్టి ఉంటుంది. అంతేగాని ఫుడ్ పెడితే లావుగా, ఫుడ్ పెట్టకపోతే బక్కగా అనేది ఉండదు. ఇలాంటివి ఏమీ తెలియని కొంతమంది జనం అయితే ఇలా అనేస్తూ ఉంటారు. మన పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలో మనకు తెలీదా ఏంటి? వాళ్ళకి ఆకలి ఎప్పుడేస్తుందో, ఫుడ్ ఎప్పుడు పెట్టాలో, ఏం తినిపించాలో, ఏం పెట్టకూడదో, ఏం పెట్టొచ్చో అయన్నీ మనకు తెలుసు కదా! అయినా సరే ఇలానే అనేస్తూ ఉంటారు. ఈ వీడియో చూసిన చాలామంది ఈ వీడియోకి కనెక్ట్ అయ్యే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నా ఒపీనియన్ కరెక్టో, రాంగో కూడా కామెంట్ చేయండి. ఇప్పటికైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వర్డ్స్ మానుకోవడం చాలా మంచిది. ఎదుటి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో అని తెలియకుండా అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇంకా అలాంటి వాళ్ళని మనమైతే లీవ్ చేయడం బెటర్. ఇంకా వాళ్ళు ఎన్నన్నా వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవడం చాలా బెటర్. నా ఒపీనియన్ అయితే కరెక్టే అనుకుంటున్నాను. కరెక్ట్ కాకపోతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియో విషయానికొస్తే ఇది వచ్చేసి మండే మినీ వ్లాగు. ఇంకా త్వరగా బయటంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గులైతే వేసుకుంటున్నాను. ఇంకా ముగ్గులన్నీ వేసేసుకున్న తర్వాత లోపలైతే క్లీన్ చేద్దామని చెప్పి లోపలికెళ్ళి మొత్తం సర్దుకొని ఇంకా లోపల క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మొత్తం తుడుచుకుంటున్నాను. ఇంకా తుడుచుకుంటున్నానో లేదు, షన్ను అయితే లేచిపోయాడు. ఇంకా లోపలికెళ్ళి షన్నుని తీసుకొచ్చి ఇంకా వాడికి టాయ్స్ ఇద్దామని చెప్పి టాయ్స్ అయితే ఇచ్చాను. బట్ టాయ్స్‌తో అయితే వాడు ఆడట్లేదు. ఇంకా కూర్చొని అల్లరి చేస్తూ ఉన్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. నన్ను టాయ్స్ ఇచ్చాను కానీ టాయ్స్‌తో అయితే ఆడట్లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా వర్క్ అయితే ఇక సగం కంప్లీట్ అయింది కదా! ఇంకా మొత్తం తుడుచుకొని షన్నుకి స్నాక్స్ ఇచ్చి ఇంకా నేను టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకొని వచ్చి షన్ను దగ్గర అయితే కూర్చున్నాను. ఇంకా షన్ను బాయ్ చెప్తాను అనేసరికి ఇంకా బాయ్ చెప్తూనే ఉన్నాడు. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.